హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. భాగవతం చెప్పుకుందాం. కృష్ణుడి కథలు. ఈ కృష్ణ పరమాత్మ ఈ గొల్ల పిల్లలందరూ బెంగబెట్టుకొని తనెక్కడికో వెళ్ళిపోయాడని బాధపడుతూ ఉంటే, వచ్చి మన్మధుడికే మన్మధుడిగా ప్రత్యక్షమయ్యారు వాళ్ళకి. ప్రత్యక్షమయ్యి వాళ్ళతోటి రాసక్రీడ ప్రారంభించారిప్పుడు. ఆ రాసక్రీడ ఎలా ఉందంటే, ఎందరు గోపకాంతలున్నారో ఎ ఎంతమంది గోపకాంతలున్నారో, ఒక్కొక్క గోపకాంతకి ఒక్కొక్క కృష్ణుడి కింద ఆయన విభజింపబడ్డాడు. ఆ ఒక్క కృష్ణుడు అంతమంది గోపికలకి అంతమంది కృష్ణులుగాను ఏర్పడ్డాడు. ఏర్పడి తనకి ముందొక గోపిక ఉంది. తనకి ఇంకో పక్క ఒక గోపిక, మధ్యలో కృష్ణుడున్నాడు. మధ్యలో కృష్ణుడు, ఒక పక్క ఒక గోపిక, ఒక పక్క ఇంకో గోపిక. అలా మొత్తానికి ఒక గుండ్రటి ఆకారంగా వీళ్ళందరూ తయారయ్యారు. ఈ గోపికలు, కృష్ణుళ్ళు కలిసి. అలా ఏర్పడ్డ తర్వాత వీళ్ళందరూ కలిసి రాస క్రీడ ప్రారంభించారు. ఈ గోపికల ఆహ్, రాసమండలాన్ని తయారు చేశారు. ఎలాగా? వీళ్ళందరూ నృత్య విద్యా మహాసముద్రానికి చుట్టూ ఏర్పడిన ఒక చెలియల కట్టలాగా. వీళ్ళందరూ ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకుని గుండ్రంగా ఏర్పడ్డారు. గుండ్రంగా ఏర్పడితే అది ఎలా ఉందిట, ఆహ్, ఇది ఒక మహాసముద్రంలా ఉందిట. వీళ్ళు నిలబడ్డ ఈ ఈ ప్రదేశం అంతాను. ఆ సముద్రానికి చెలియల కట్టలాగా, అంటే గోడలాగా, చుట్టూ గోడలాగా వీళ్ళందరూ చక్కగా అందంగా నిలబడ్డారట. ఆ రాసమండలం 1000 కన్నుల దేవేంద్రుడికి సైతం అచ్చెరువు గొలిపిందిట. చ ఈ దేవేంద్రుడున్నాడే, ఆకాశంలో ఉంటాడు. ఆయన ఈ రాసమండలాన్ని చూసేసరికి ఆయనకే ఆశ్చర్యం వేసిందిట. ఏముంది, గోపికలందరికీ మళ్ళీ ఇంతమంది కృష్ణుడు కింద తయారైపోయాడు. తయారైపోయి వాళ్ళతోటి చక్కగా రాసక్రీడ ఆడుతున్నాడు. ఆడడానికి ప్రారంభిస్తున్నాడు. ఈ దేవతలందరూ కూడా ఆకాశ వీధిలో ఎంతో సంతోషంతోటి ఈ విష్ణుమూర్తి చేసే ఈ ఆహ్, రాసలీల చూడ్డానికి నిలబడి పూల జల్లులు కురిపించారట వాళ్ళ మీదకి. ఆ పూల గుత్తుల్లో తుమ్మెదలు తిరుగుతున్నాయిట. ఆ తుమ్మెదలన్నీ హ్మ్. ఆ తుమ్మెదల యొక్క రంగులన్నీ కూడా వీళ్ళు ఈ కృష్ణుడు ఆ రంగు పులుముకున్నట్లుగా ఆయన విరాజిల్లుతున్నట్ట. బంగారు మణుల మధ్యనున్న మహేంద్ర నీలమణుల మాదిరిగా వాళ్ళు వెలుగొందారట. బంగారు మణులు, బంగారంలో మణులు పొదిగి చక్కగా ఆభరణాలు తయారు చేస్తే, ఆ మధ్యలో ఉండే మహేంద్ర నీలమణి, ఆ నీలమణి మాదిరిగా వాళ్ళు చక్కగా కనిపిస్తున్నారట. ఆడేనుగులతో కలిసి, ఆడ ఏనుగులుంటాయే, ఆ ఏనుగులతో కలిసి విహరించడంలో ఆసక్తి వహించిన మగ ఏనుగుల అందాన్ని వాళ్ళు చిందించారు. ఈ కృష్ణులందరూ అన్నమాట. కృష్ణ రూపాల నేను. అలా ఆ మాదిరిగా వాళ్ళు కనిపిస్తున్నారట. వాళ్ళ అందాన్ని చిందించారు. చిగిర్చి పూచిన తీగలతోటి ఆవరింపబడిన కానుగ చెట్ల అందచందాలను ఆ గోపాలమూర్తులు పుణికిపుచ్చుకున్నారు. ఇంకా ఈ కానుగ చెట్లుంటాయి. అవి చక్కగా చిగిర్చినప్పుడు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తెలుపు, ఆకుపచ్చ కలిసినట్లుగా చాలా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఆ చిగుళ్ళనీను. అవన్నీ ఆహ్, ఎంతో అందంగా ఉన్నాయట. వాళ్ళు ఈ ఈ ఈ తీగలు కూడా ఉన్నాయి. ఆ తీగలతోటి, పువ్వులతోటి ఈ కానుగ చెట్లు చాలా అందంగా ఉన్నాయట. ఈ గోపాలమూర్తులందరూ కూడా, అంటే ఈ కృష్ణుడు పొందిన ఈ అనేక రూపాలు కూడా చక్కగా ఎంతో ఆనందాన్నిస్తున్నాయట. మెరుపు తీగలతో కూడిన నీలమేఘాల పోలికలు అందుకున్నారు. ఈయన కృష్ణుడు కొంచెం నల్లగా ఉంటాడు గదా! అంచేత నీలిమేఘంతోటి పోల్చారాయన్ని. ఈ కృష్ణమూర్తులందరూ కూడా మెరుపు తీగలతో కూడిన, అంటే
ఆకాశంలో మెరుపు వచ్చినప్పుడు అది ఒక తీగలా వస్తుంది. ఆ మెరుపు తీగతో కూడిన నీలమేఘాల పోలికని పొ పొంది ఉన్నారు ఈ కృష్ణుళ్ళందరూను. జలజలా ప్రవహించే కొండ కాలువలతో నిండిన రోహిణగిరి శిఖరాల సౌమ్యాన్ని వాళ్ళు సంతరించుకున్నారట. ఈ జలజలా చక్కగా ప్రవహిస్తూ ఉంటాయి నీళ్లు ఈ రోహిణగిరి పర్వతం మించి. ఆ ఆ కొండ కాలువలతోటి నిండిన రోహిణీగిరి ఎంత అందంగా కనిపిస్తుందో ఆ శిఖరాలు. ఆ అందాన్ని పుణికిపుచ్చుకున్నారా వీళ్ళందరూ అనిపిస్తోందిట. లోకాలను మోహింపజేసే శ్రీకృష్ణుడు ఎర్ర తామరల వలె అరుణ ఎర్ర ఎరుపు రంగు కలిగినవి, చంద్రఖండాల వలె స్వచ్ఛంగా ఉన్నవి గోళ్ళు కలిగి ఉన్నట్ట. వీళ్ళందరూ కూడా ఈ కృష్ణుడు ఏర్పడిన కృష్ణమూర్తులందరూ కూడా చక్కగా ఎర్రటి రంగు కలిగి ఉన్నాయి చేతులు. ఈ చంద్రఖండాల వలె స్వచ్ఛమైన గోళ్ళు కలిగి ఉన్నారు. ఈ ఈ ఈ ఆడపిల్లలు ఉన్నారు కదా అందరూను గొల్లభామలు, వాళ్ళ పాపిటలకి అలంకారాలైనట్లుగా ఉన్నారు. సనక సనందనాది యోగేంద్రుల మనస్సులకు ఆభరణ ఆభరణాల్లాగా తన చరణాలను ఒండొంటితో చేర్చినాడు. తన ఆ కాళ్ళు ఓ కాలు మీద ఓ కాలు వేసుకుని నిలబడతాడు ఇప్పుడు కృష్ణుడు. అలాగా ఓ కాలు మీద ఓ కాలు వేసుకుని నిలబడ్డాట. అతను సమంగా నిలిచి దోసిడితో పూలు చల్లాడు. వీళ్ళందరి మీద పువ్వులు జల్లాట. మిక్కిలి సుందరములైన అరవిందముల వలె ప్రశస్తములైన తన రెండు హస్తాల్ని తనకు ఈవల ఆవలా ఉన్న గోపికల మెడల మీద ఉంచాడు. ఈ పక్కన ఓ గోపిక ఉంది, ఆ పక్కన ఓ గోపిక ఉంది. అంచేత కుడి చెయ్యి ఓ గోపిక భుజం మీద, ఎడం చెయ్యి ఒక గోపిక భుజం మీద వేశాడు. అలా వేసి చేర్చి రెండు హస్తాలు నేను పాటకు అనుగుణంగా అందరికీ ఆశ్చర్యం కలిగేటట్లు అడుగులు వేస్తున్నట్ట. పాట పాడుతూ ఉంటే ఆ పాటకి చాలా ఆశ్చర్యకరంగా అడుగులు వేస్తున్నట్ట. వలయాకృతిలో ఉన్న రాసబంధాలలో అతడు నాట్యం కావించాడు. ఈ గుండ్రటి ఆకారంలో వీళ్ళందరూ చేరి ఉన్నారని చెప్పాం కదా. ఆ గుండ్రటి ఆకారంలో అతడు నాట్యం చేస్తూ వాళ్ళందరితోటి కూడా ఈ నాట్యం చేస్తున్నట్ట. అచ్యుతుడు ఆ గోపకాంతలతో కలిసి శంఖము, పద్మము, వజ్రము, కందుకము, చతుర్ముఖము, చక్రవాళము, చతుర్భద్రము, సౌభద్రము, నాగము, నంద్యావర్తము, కుండలీకరణము, ఖురరీబంధము మొదలైన విశేష రాసబంధాల్లో ప్రవేశించాడు. ఇలా ఈ రాసబంధాలు అంటే ఈ నాట్యంలో ఉండే రకరకాల విన్యాసాలు అన్నమాట. వాటన్నింటినీ కూడా చెప్తున్నారు. అన్ని రకాల విన్యాసాలను చూపిస్తున్నారట ఈ కృష్ణ పరమాత్మ గోపికలోను. వారందరూ ఏకపాదము, సమపాదము, వినివర్తితము, గతాగతము, వలితము, వైశాఖము, మండలము, త్రిభంగి మొదలైన భంగిమలలో నిలిచారు. వీళ్ళందరూ కూడా ఈ పైన చెప్పిన అన్ని భంగిమల్లో నిలబడ్డారట. వారి బంగారు చిరుగంటలు చప్పుడు మనోజ్ఞములైన అందెల రవళి జగమందలి జనుల వీణులకు బిందు చేసింది. వీళ్ళు ఈ ఆడవాళ్ళందరూ బంగారు గంటలు కట్టుకున్నారట. ఆ గంటల చప్పుడు మనోజ్ఞములైన అందెలు పెట్టుకున్నారు. ఎంతో అందమైన అందెలు కూడా కాళ్ళకి పెట్టుకున్నారు. వాటి యొక్క చప్పుడు జగమంతటికీ కూడాను అక్కడున్న జనులందరికీ, ఆ చుట్టుపక్కల వీధుల్లో ఉన్న వారికి అందరికీ కూడా ఎంతో చెవులకి విందు చేసినట్లుగా ఉన్నాయట. అంత చక్కగా వినిపిస్తున్నాయట. ఈ రాసక్రీడలో వారు ఘటితము, మర్దితము, పార్శ్వగము మొదలైన పాద విన్యాసాలు ప్రదర్శించారు. ఈ పాదాలతోటి కాళ్ళతోటి రకరకాల విన్యాసాలు చేస్తున్నారట వీళ్ళు. సమపాద, శకట, వదన, మతల్లి, సుక్తి ప్రముఖాలైన పార్థివచారి విశేషాలు చూపించారు. ఈ రకరకాల విన్యాసాలు చూపించారట. అపక్రాంతము, డోలాపాదము, సూచి మున్నగు గగనచారి విశేషాలు ప్రకటించారు. వీటన్నింటినీ
గగనచారి విశేషాలంటారట, అవి కూడా చూపించారు. కల్పతరు శాఖల వలె మనోహరాలైనవి దిగ్గజముల తొండాలను గెలిచేసేవి, ముల్లోకాలకు క్షేమకరములైన వారి కరములందలి రత్న కంకణ కాంతులు అంబరతలం నలుమూలలా వ్యాపించాయి. ఈ ఆడవాళ్ళందరి చేతులకి కంకణాలు వేసుకున్నారు. ఆ కంకణాల్లో రత్నాలు పొదిగి ఉన్నాయి. ఆ రత్నకాంతులట ఆకాశం దాకా కూడా వ్యాపించి ఉన్నాయట. వీళ్ళు ఆ నాట్యం చేసేటప్పుడు అంబరాన్ని కూడా తాకుతున్నాయి ఆ కాంతులు అని చెప్తున్నారు. వాళ్ళు అర్ధచంద్రము, కర్తరీ ముఖము, కపిత్తము, కటకాముఖము, సుఖతుండము, లాంగూలము, పద్మకోశము, పతాకము మొదలుగా తమ తమ మనోభావాలను సూచించే నానా విధాలైన హస్తాభినయాలను చూపినారు. ఇలా చేతులతోటి వీళ్ళందరూ కూడా రకరకాల అభినయాలను చూపించారట. వారు నడుములందు ధరించిన బంగారు ఛాయ పట్టు వస్త్రాలు, వీళ్ళు బంగారపు రంగు పట్టు వస్త్రాలను కట్టుకున్నారట. ఆ నడుము దగ్గర వాటి అంచులు ఉంటాయే, ఆ అంచుల యొక్క జరి మెరుపులు దిక్కులనే ఆడవాళ్ళని దిక్కులతోటి పోల్చాడు. ఆ దిక్కులని ఆడవాళ్ళ ముఖాలకి పసుపు రాసినంత పచ్చగా కనిపిస్తోందిట. అక్కడ ఉన్న ఆ కాంతి అంతా, నా బట్టల యొక్క వాళ్ళు కట్టుకున్న ఆ దివ్యాస్త్రాల యొక్క కాంతి అంతాను. ఆస్కందితము, భ్రమరము, శకటాసనము, మున్నుగా గల జాను మండల భేదాలను, అలాత, దండలాత, లలిత, విచిత్రాది దైవ మండలాలను వారు ప్రదర్శించారు. ఇంకా అనేక రకాల విన్యాసాలను ప్రదర్శించారట వీళ్ళు. ఈ గొల్లభామలు ఈ ఒక్కొక్క గొల్లభామకి ఒక్కొక్క కృష్ణుడు చెప్పుకుంటే కృష్ణుడు, వీళ్ళందరూ రకరకాల అభినయాలు చేస్తున్నారు. రమ్యములైన శంఖాల వంటి మెడలకు అందం సమకూర్చేవి, మిక్కుటమైన కాంతిపుంజం కలిగినవి, ఇంద్రనీలములు, వజ్రములు, వైడూర్యములు అనే మణులతో కూర్చబడినవి అయిన హారాల శోభలు లక్ష్మీ నివాస స్థానాలుగా ఉన్న తమ వెడద రొమ్ములపై పరిభ్రమించి చిక్కులు పడగా, వారు అంగాంతరము, బాహ్యలగ్నము, ఛత్రము మున్నగు భ్రమణ వైఖరులతో విలసిల్లినారు. వీళ్ళు అనేక రకాల ఈ విన్యాసాలను చూపిస్తున్నారు. మెడలో వేసుకున్న హారాలన్నీ వీళ్ళు ఈ శరీర కదలికలకి అవన్నీ చిక్కులు పడిపోయాయిట. చిక్కులు పడిపోయి అవి రకరకాలుగా అవి మెరుస్తున్నాయి. వీళ్ళ విన్యాసాలు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. కాంతిచే చంద్రమండలాన్ని జయించిన కుండల ప్రభలు అద్దాల వలె నునిపైన వారి చెక్కిళ్ల పైన కనిపిస్తున్నాయట. వాళ్ళ వాళ్ళ బుగ్గలు ఎలా ఉన్నాయంటే అద్దాల్లా ఉన్నాయట. వాళ్ళు చెవులకి పెట్టుకున్న ఆ కుండలాలు ఉన్నాయి. ఆ కుండలాల్లోంచి వచ్చే కాంతి ఆ చెక్కిళ్ళ మీద చక్కగా మెరిసిపోతూ ఉందిట. వారు కటిభ్రాంతము, దండరచితము, లలాటము, తిలకము, మయూరము, లలితము, చక్రమండలము, నికుంతము, గంగావతరణము మున్నగు కరణములు ఆచరించారు. వీటిని కరణాలంటారట. అలాంటి భంగిమలన్నీ కూడా చేసి చూపించారు. తెల్ల తామర పూల శోభతో ఉప్పెసగు చూపులు దరిద్రుల దైన్యాన్ని పాలదోలుతూ ఈ ఆడవారి కనులచే చేపలకు వలలై ఆవరింపగా, వారు లలితము, కుంచితము, వికాసము, ముకుళము మున్నగు చూట్కులతో తేజరిల్లారు. ఇంక ఈ ఆడవారు చక్కగా రకరకాలుగా చూస్తున్నారట. చూస్తూ ఉంటే వాళ్ళ చూపులకి వలలు వేసి పట్టుకుంటున్నారా ఈ మగవారు అన్నట్లుగా అవన్నీ ఆ చూపులు అవి అలా అనిపిస్తున్నాయి చూసి, మిగతా చూసి వాళ్ళందరికీను. అలా ఎంతో గొప్పగా ఉందిట వీళ్ళ ఈ రాసలీల. అనేక పూర్ణ చంద్రబింబాల అందానికి మందిరాలుగా ఉన్న తమ వదనాలలో నిర్మలమైన అనురాగాన్ని వారు ప్రస్ఫుటింపజేశారు. ఈ ఆడవారందరూ కూడా పూర్ణచంద్రుడు ఎలా ఉంటాడో, పౌర్ణమి నాటి చంద్రుడు
అలాంటి ముఖాలతో ఉన్నారట వీళ్ళు. ఆ ముఖాలకి మందిరాలుగా ఉన్న ఆ, తమ వదనాల్లో ఆ వాళ్ళ ముఖాలలో వాళ్ళు నిర్మలమైన అనురాగాన్ని చక్కగా చూపించగలిగారట వాళ్ళ భంగిమలతోటి. ఆ, ఒప్పిదములైన నెమలిపురి కాంతులు కాలంగాని కాలంలో ఇంద్రధనువుల సొంపులను ఆ, వెలువరింపగా వారు నికుంచితము, అకుంచితము, కంపితము, ఆకంపితము, పరివాహితము, పరావృత్తము అనే శిరోభావాలు చూపారు. ఆ శిరస్సుతోటి రకరకాల భావాలను కూడా చూపించగలిగారట. కస్తూరి తిలకాలు దిద్దిన పలకల వంటి నుదుళ్లపై అలకలు ఆవరింపగా వారు అపరాజితము, సూచికావిత్తము, పరిచ్ఛిన్నము, నిష్కంభము, రేచితము మొదలైన అంగ విక్షేపాలు వారు ప్రకటించారు. ఇలా వాళ్ళ చక్కగా నుదుటి మీద కస్తూరి తిలకాలని పెట్టుకుని వాళ్ళు రకరకాల ఇంకా విన్యాసాలు ఏవో రకరకాల విన్యాసాలను చూపించారట. వాళ్ళ నడుములతోటి, వాళ్ళ అడుగులతోటి, చేతులతోటి, మెడలతోటి ఇలా రకరకాల విన్యాసాలు చూపించారు. ఇలా ఆ రాసక్రీడ చూపర్ల మనస్సులకు ఉల్లాసాన్ని రేకెత్తించింది. ఈ రాసక్రీడ చూసి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి మనస్సులు చాలా ఆనందపడుతున్నాయట. అది ఎంత గొప్పగా ఉందో వర్ణిస్తున్నారు. అది దీప్తిగల ద్రవంతో అమృత సాగరం వలె శృంగార రసంతో పొంగారింది. ఆ ఆ వాళ్ళు చేసే ఆ విన్యాసాలన్నీ శృంగార రసంతో నిండిపోయాయి. అది చక్కగా మెరుస్తున్న ద్రవంతో అమృత సాగరంలా కనిపిస్తోంది వాళ్ళకి. వీళ్ళు అలా చేస్తూ ఉంటే ఆ భంగిమలన్నీను అంత చక్కగా అంత గొప్పగా విరాజిల్లుతోందని చెప్తున్నారు. అనురాగభరితమైన రామరాజ్యం విధంగా శంకరాభరణాది రాగాలతో నిండిపోయింది. ఇంకా ఎంతో అనురాగంతో అంటే ఎంతో ప్రేమతోటి రామరాజ్యం ఏ విధంగా ఉండేదో శంకరాభరణాది రాగాలతోటి నిండిపోయిందిట ఈ రాసలీల. కలువలకు ఆనందం సమకూర్చే నిండు చంద్రుని చందంగా భూమండలానికి సంతోషాన్ని సంధించింది. ఈ భూమండలాన్ని అంతకి ఆకాశంలో చంద్రుడు ఉదయిస్తే ఆకాశం అంతా ఎంత అందంగా ఆనందంగా కనిపిస్తూ ఉంటుందో అలాగే ఈ భూమండలానికి సంతోషాన్ని ఈ ఈ కృష్ణ రూపాలు, ఈ గోపికలు అందరూ కలిసి రకరకాల విన్యాసాలు చేస్తూ ఈ రాసక్రీడతోటి ఈ భూమండలానికే ఒక గొప్ప అందాన్ని తెచ్చిపెట్టినట్లుగా ఉందిట. తుమ్మెదల గుంపుతో నందనవనంలాగా భ్రమరం ముందుగా గల హస్తాభినయ విశేషాలతో అలరారింది. తుమ్మెదల గుంపు ఉన్న ఈ నందనవనంలాగా ఉందిట. ఈ నందనవనం అంటే దేవేంద్రుడి యొక్క అక్కడ ఉండే వనం. ఆ ఆ ఈ తుమ్మెదల గుంపులాగా వీళ్ళు చేతి విన్యాసాలు అలా తుమ్మెదల్లా చూపిస్తున్నారట, భ్రమరాల్లా చూపిస్తున్నారట. ఇలా చూపిస్తూ ఈ హస్త విన్యాసాలు చేతులతోటి విన్యాసాలు చేస్తూ ఉంటే అనేక విశేషాలతోటి అలరారిందిట ఆ రాసక్రీడ. అభ్యుదయంతో కూడిన అభిమానవంతుని మనస్సులాగా ఉత్తరోత్తరాభివృద్ధితో ఒప్పెసలాడింది. ఇంకా ఈ ఎంతో అభివృద్ధిలోకి పెడుతున్న ఒక ఒకరి ఒకరి యొక్క ఈ అభిమానవంతుని మనసులాగా అభిమానవంతుడు చాలా ఉన్నతిలోకి పెడుతున్నాడు. అలాంటి అలాంటి వారిలాగా ఆకాశాన్ని అంతర్గతానికి ఆకాశ మండలానికి అలరారింది. నందనవనంలో చెరువారి దేవత మనసులాగా ఉత్తరోత్తర అభివృద్ధితోటి అంటే అలా రోజు రోజుకి అభివృద్ధిలోకి పెడుతున్నాడు. అలా ఒప్పారించాయి అంటే క్షణానికి ఈ రాసక్రీడ ఎంతో అందంగా ఎంతో ఆనందపరుస్తోంది అనమాట అందరు. నేను నానా ప్రకారాలైన ప్రబంధాలు కూర్చే చతురుడైన కవి విలాసంలాగా నా ఎన్నో రకాల ప్రబంధాలని తయారు చేసే చక్కగా చతురుడైన తెలివిగల కవి విలాసంలాగా కవి ఎన్ని రకాలుగా ఆ ఆ కవిత్వాలను చెప్తారో ప్రకృష్టములైన నాట్యబంధాలతోటి రకరకాల నాట్యభంగిమలతోటి వెలసిందిట. వసువులతోటి దేవతలతోటి నందనవనంతో
చెలువారి దేవలోకం తీరిన వసుదేవనందనుడితో పూజనీయమైంది. ఇంకా ఈ వసువులు వాళ్ళందరూ అక్కడ దేవలోకంలో ఉండేవారు దేవతలతోటి. వీళ్ళందరితోటి నందనవనంతో ఎంతో ఆనందంగా ఉంటుంది. అలా దేవలోకంలా ఉందిట ఈ కింద ఈ కృష్ణుడు చేసే ఈ రాసక్రీడ ఈ ఎంతో పూజనీయంగా కనిపించిందిట. సదాచారవంతుని నడవడిలాగా అవనీ మండలానికి ఆకాశ మండలానికి అలంకారమైంది. ఇది ఇంకా ఎలా ఉందంటే ఆమ్, సదాచారంతో ఎప్పుడు మంచి ఆచారవంతుడు వాడి ఆయన నడవడికల్లా అంత పూజనీయంగా అందరూ చూసి నేర్చుకునేటట్లుగా ఉంటుందో అలాగా ఈ భూమండలానికి ఆకాశ మండలానికి కూడా అలంకారంగా ఉందిట. మేన హారాలు దాల్చిన మెలసలాగా అవయవముల కదలికతో మనసులు హరించింది. వీళ్ళ అవయవాలతోటి వీళ్ళ అవయవాలన్నీ కదిపి చేసే ఈ భంగిమలు ఉన్నాయే అవి శరీరం మీద ఉండే ఆ హారాలు కూడా రకరకాలుగా కదులుతున్నాయి. ఆ ఆ కదలికలన్నీ కూడా మనస్సును అన్నింటినీ హరిస్తున్నట్టుగా ఉన్నాయిట. గౌరీనిలయమైన హిమవంతంలాగా నానా విధానాలు గల సంచారాలతో శోభిల్లింది. ఇంకా గౌరీదేవి ఉంటుంది ఎక్కడ హిమాలయాల్లో. ఆ హిమాలయ ఎలా ఉంటుందో అలా నానా విధాలు గల సంచారాలతోటి వీళ్ళు నానా రకాలుగా వీళ్ళు సంచరిస్తూ అలా గిరగిరా రౌండ్ గుండ్రంగా నిలబడి ఉన్నారు కదా, సంచరిస్తున్నారు వీళ్ళు. అది ఎంతో శోభాయమానంగా ఉందిట ఆ రాసక్రీడ. గుణవంతుడైన కుమారుని వల్ల కులం ప్రకాశించినట్లు వేణు విలాసంతో ఆ రాసలీల భాషించింది. ఇంకా ఈ కృష్ణుడు వాయించే ఈ మురళీగానం ఉంది కదా, ఈ మురళీగానంతో చక్కగా మంచి కొడుకు కనుక పుడితే ఆ ఆ కుమారుడు వల్ల ఆ కులం ఎలా ప్రకాశించేస్తుందో అలా ఈ వేణు విలాసంతో ఆ రాశిల చక్కగా ఎంతో ఆనందాన్ని ఇస్తోంది అందరికీను. ఉంటానమ్మా, తర్వాత మళ్ళీ చెప్పుకుందాము.